క్రికెట్ అంటేనే బ్యాటు బాల్ మధ్యలో ఉన్న బ్యాలెన్స్. కానీ గత కొన్నేళ్లుగా అయితే ఈ ఐపీఎల్ కారణం వల్ల ఆ బ్యాలెన్స్ మాత్రం దెబ్బతినుతూ ఉంది. మనం రీసెంట్గా చూసినట్లయితే 2008 నుంచి 2023 వరకు 250+ రన్స్ను రెండు సార్లు మాత్రమే చేశారు. అదే కేవలం 2024లోనే 250+ రన్స్ను ఏకంగా 8 టైమ్స్ను చేశారు. క్రికెట్ అనేది చాలా ఎవల్యూషన్ చెందింది. ఇక ఐపీఎల్లో ఫర్ ద ఫస్ట్ టైం 200+ స్కోర్ని నమోదు చేసింది కేకేఆర్ అగైన్స్ట్ ఆర్సీబీ. ఆ మ్యాచ్లో అయితే బ్రెండన్ మెక్కలం సెంచరీ కూడా కొట్టాడు. అదే మనము ఇప్పటికీ రికార్డ్గా మాట్లాడుతూ ఉంటాం. ఫస్ట్ మ్యాన్ టు హిట్ సెంచరీ అనే పేరు ఇప్పటికీ బ్రెండన్ మెక్కలం మీదనే ఉంది. ఆ మ్యాచ్లో కేకేఆర్ వాళ్ళు 222 రన్స్ అయితే స్కోర్ చేశారు. ఆ 2008 సీజన్ మొత్తం కేవలం 9 సార్లు 200 కన్నా ఎక్కువ రన్లు స్కోర్ చేయగలిగారు. ఇక 2008లో ఒకే ఒకసారి 200 కన్నా ఎక్కువ చేస్ డౌన్ చేశారు ఆర్ఆర్ 2015 అగైన్స్ట్ డెక్కన్ చార్జర్స్. అది తప్పితే ఆ సీజన్లో పెద్దగా ఏమీ నమోదు కాలేదు. ఎందుకంటే అప్పట్లో బ్యాట్ మరియు బాల్ యొక్క ప్రాపర్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయించేవారు. అలానే ఈ సీజన్ చూసుకుంటే కేవలం జరిగింది 18 మ్యాచ్లలోనే ఏకంగా 12 200+ స్కోర్స్ని నమోదు చేశారు. అప్పట్లో అంటే మనము వే బ్యాక్ 2010 2008 ఆ రేంజ్లకు వెళ్తే అప్పుడు 140 150 160 ఇస్ ద బిగ్ స్కోర్. కానీ ఇప్పట్లో 200 కొట్టిన మ్యాచెస్ ఓడిపోతాము అనే ఒక మైండ్ సెట్లోకి వెళ్ళిపోయారు టీమ్స్ అనేవి. అందుకే 200 కన్నా ఎక్కువ రన్లు కొట్టడానికి ఇది మంచిదే. కానీ క్యూరేటర్స్ కూడా ఈ టీఆర్పీ రేటింగ్ కోసము వాళ్ళు ఆ ఫ్లాట్ ట్రాక్స్ ఇవ్వడము అదేమో క్రికెట్ యొక్క బ్యూటీని చెడగొడుతుంది. ఎందుకంటే క్రికెట్ అనేది సిక్సర్లు 4లే కాదు, అప్పుడప్పుడు బౌలర్లు కూడా బీట్ చేస్తూ వాళ్ళు కూడా వికెట్లు అందిస్తేనే ఆ మజా అనేది ఉంటుంది. అసలు క్రికెట్ ఎంత ఎవల్యూషన్ చెందింది, ఎలా చెందింది, అలా ఎందుకు వరుసగా 200+ రన్స్ ఈజీగా ప్రతి టీం కొడుతుంది ఏ ఐపీఎల్ సీజన్స్ లో అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా చూసినట్లయితే పిచ్చెస్ అనేవి అప్పటికి ఇప్పటికి అనేది చాలా డిఫరెన్స్ ఉండేది. అప్పుడు ఉండే క్యూరేటర్స్ అయితే బ్యాట్ మరియు బాల్ ఈవెన్ గా ఉండాలి, బ్యాలెన్స్డ్ గా ఉండాలని పిచ్చెస్ తయారు చేసేవారు. కానీ ఇప్పుడు టీఆర్పీ రేటింగ్ల కోసము క్యూరేటర్స్ బెల్టర్స్ తయారు చేస్తున్నారు. ఈవెన్ దీనికోసం మన బీసీసీఐ కూడా చాలా వరకు ప్రెజర్ పెడుతుంది ఒక బెల్టర్స్ కావాలని. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది టీఆర్పీ రేటింగ్. ఆ తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ రోల్ వల్ల 11 వర్సెస్ 11 ఆడాల్సిన గేమ్ 12 వర్సెస్ 12 అయిపోయింది. ఎందుకంటే క్రికెట్ అనేది 11-11 కానీ ఇది 12-12 అయిపోయేసరికి అగ్రెసివ్ అప్రోచ్ అనేది ఇనిషియల్ ఫస్ట్ బాల్ నుంచి ఆడుతున్నారు. దీని మీదనే రీసెంట్గా విరాట్ కోహ్లీ కూడా చెబుతున్నాడు, నెంబర్ 8 వరకు బ్యాటింగ్ ఉండగా నేను అందుకే బాల్ 1 నుంచి 6లు 4లు కొట్టడానికి ట్రై చేస్తూ ఉన్నాను అని చెబుతున్నాడు. అలానే బౌండరీ సైజెస్ మన ఇండియన్ గ్రౌండ్స్ అయితే చాలా చిన్నవి. మెయిన్లీ ఆ షార్ట్ బౌండరీస్ వల్ల ప్లేయర్స్ అనే వాళ్ళు ఈజీగా స్కోర్ చేయగలుగుతున్నారు. మెయిన్లీ మనము కొన్ని గ్రౌండ్స్ తీసుకొని వారి యొక్క మీటర్స్ మరియు అది ఎంత డిస్టెన్స్ ఉందో తెలుసుకుందాం. మెయిన్లీ చిన్నస్వామి అయితే స్క్వేర్ అయితే 64 to 63, ఇదైతే చాలా చిన్నది. అలానే స్ట్రైట్ అయితే 64 to 68, అలానే బిహైండ్ ద వికెట్ అయితే 56 to 56. ఇక వాల్ఖడే విషయానికి వస్తే ముంబై వేదిక ఇదైతే 65 to 70 స్ట్రైట్ ఉంది. అలానే 68 to 68 స్ట్రైట్ ఉంది. ఈడెన్ గార్డెన్స్ విషయానికి వస్తే స్క్వేర్ అయితే 66 to 68 ఉంది. అలానే స్ట్రైట్ చూస్తే 76 to 76 ఉంది. అలానే హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విషయానికి వస్తే దాంతో కూడా అది కూడా పెద్ద చిన్నది. స్ట్రైట్ వచ్చేసి 66 లేదంటే 70 మీటర్స్ ఉంటుంది. ఇక స్క్వేర్ వికెట్స్ వచ్చేసి 56 ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక అరుణ్ జైట్లీ స్టేడియం విషయానికి వస్తే స్క్వేర్ అయితే 56, అలానే స్ట్రైట్ అయితే 60 ఉంది. ఇదైతే చాలా చిన్న గ్రౌండ్. ఇక మన ఇండియాలో ఏదన్నా పెద్ద గ్రౌండ్ ఉందా అంటే నరేంద్ర మోడీ స్టేడియం గ్రౌండ్. అందులో స్క్వేర్ వచ్చేసి స్క్వేర్ బౌండరీస్ 75 మీటర్స్ నుంచి 78 మీటర్స్ మధ్యలో ఉంటుంది. స్ట్రైట్ బౌండరీస్ వచ్చేసి 96 మీటర్స్ to 80 మీటర్స్ ఉంటుంది. అలానే మిడ్ వికెట్ రీజన్ వచ్చేసి 78 to 84. అంటే ఇది చాలా పెద్ద గ్రౌండ్. ఇటువంటి గ్రౌండ్స్లో ఆడటం చాలా కష్టం, బౌండరీస్ని క్లియర్ చేయడం చాలా కష్టం. అందుకే అక్కడ ప్రాపర్ క్రికెట్ అనేది మనకు కనబడుతూ ఉంది. అలానే వీటితో పాటు బ్యాటర్స్ యొక్క టెక్నిక్స్ మరియు వాళ్ళ యొక్క ఫిట్నెస్. వే బ్యాక్ మనం 90sలోకి వెళ్ళినట్లయితే అక్కడ కపిల్ దేవ్ దీని గురించి రీసెంట్గా ఇంటర్వ్యూస్లో మాట్లాడుతూ వాళ్ళు 1983 వరల్డ్ కప్ వెళ్ళినప్పుడు మనం ఎలా అయితే పెళ్ళిళ్ళల్లో కూర్చొని బఫే తింటామో అలా ఉండేదంట 1983లో. వాళ్ళ ఇష్టం వచ్చిన స్వీటు వాళ్ళకి నచ్చింది తినేవారంట. కానీ ఈ జనరేషన్ యొక్క క్రికెటర్స్ విషయానికి వస్తే వాళ్ళైతే స్ట్రిక్ట్ డైట్ మరియు వాళ్ళు జిమ్ అయితే అవర్స్ జిమ్లో గడుపుతున్నారు. అప్పట్లో అయితే వాళ్ళు ఈ జనరేషన్లో వాళ్ళు ఎంతసేపు అయితే జిమ్లో స్పెండ్ చేస్తున్నారో అంత ఎక్స్ట్రా టైం మళ్ళీ వాళ్ళు బ్యాటింగ్ ఆర్ బౌలింగ్ ప్రాక్టీస్ చేసేవారు. అందుకే వాళ్ళు అంత ఫిట్గా కనిపించకపోయినా వాళ్ళు షాట్లు ఆడేవారు విత్
నైంటీస్తో. అలానే టెక్నాలజీ కూడా చాలా పెరిగిపోయింది. టెక్నాలజీ వల్ల వాళ్ళన్నీ ముందే అనాలిసిస్ చేసుకొని ఇలా ఆడాలి, ఈ బౌలర్ మీద ఎంత టార్గెట్ చేయాలి అని ముందుగానే ప్రిపేర్ అయ్యి మెంటల్లీ వచ్చి ఆడుతున్నారు. వే బ్యాక్ 90s ఆర్ మనం 2000 ఎర్లీ 2000లోకి వెళ్ళినప్పుడు అయితే ఈ టెక్నాలజీ అనేది పెద్దగా యూసేజెస్లో లేదు, అలానే లేదు కూడా. కాబట్టి వాళ్ళు ఏం పెద్ద ప్లానింగ్స్ లేకుండా వచ్చి ఊరికి ఆడేవాళ్ళు. అందులో వాళ్ళు కొంచెం టెంటిటివ్గా ఆడేవాళ్ళు, ఆ బౌలర్ని కొట్టాలా లేదా అనేందుకు. ఫస్ట్లో ఇనిషియల్లీ సెటిల్ డౌన్ అయ్యే వాళ్ళు, ఆ బౌలర్ని చూసి ఆ బౌలర్ ఎలాంటి లైన్ లెంత్లు వేస్తున్నారు అన్ని ప్రాపర్గా అర్థమైన తర్వాతే అతన్ని చార్జ్ ఆన్ చేసేవారు. కాబట్టి అప్పట్లో కొంచెం స్లోగా ఉండేది. ఇక లాస్ట్ పాయింట్ విషయానికి వస్తే బ్యాటింగ్ క్వాలిటీ. అసలు బ్యాట్స్ యొక్క క్వాలిటీ అయితే ఇమ్మెన్సివ్లీ పెరిగిపోయింది. వే బ్యాక్ 90స్లోకి వెళ్తే వాళ్ళ దగ్గర మనం ఇప్పుడైతే ఒక థిన్ బ్యాట్ ఎలా అయితే ఉంటుందో ఒక చెక్క పలగలాగా అలా ఉండేది వే బ్యాక్ 90స్లో. అందుకే వాళ్ళు పెద్దగా టైం చేయలేరు, ఎడ్జ్ అయితే స్ట్రైట్గా ఫీల్డర్స్కి వెళ్ళేది. కానీ ఈ జనరేషన్ కిడ్స్ అయితే ఆల్మోస్ట్ చాలా విడుతుండే బ్యాట్స్ వాడుతున్నారు. వాళ్ళైతే ఎటు స్వింగ్ చేసిన ఎడ్జ్ అయినా కూడా బౌండరీస్ వెళ్ళేటట్టు ఆ బ్యాట్స్ తయారు చేస్తున్నారు. ఇది కూడా చాలా అడ్వాంటేజ్ అవుతుంది ప్రతి మ్యాచ్ 200 లేదంటే అంతకన్నా ఎక్కువ రన్లు కొట్టడానికి ప్రతి టీంకి మరియు ప్రతి బ్యాటర్కి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.